కాకినాడ సీపోర్టుకి సంబంధించినటువంటి దాంట్లో రావు అంటూ ఆ సంస్థ యజమాని చేసిన ఆరోపణల మేరకు నమోదైనటువంటి కేసు విజయసాయిరెడ్డి మీద. అప్పుడు ఆ అంశంలో విచారణకు పిలిచారు విజయసాయిరెడ్డిని. విజయసాయిరెడ్డి విచారణకు హాజరైన తర్వాత మాట్లాడినటువంటి సందర్భంలో అప్పటికే లిక్కర్ కుంభకోణం అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తూ ఉండటంతో, అది కూడా విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి పేర్లు ప్రస్తావనకు వస్తూ ఉండటంతో అక్కడ విలేకరులు అడగటం, అప్పుడు కావాలంటే అదంతా రాజకేశిరెడ్డిని అడగమనండి, ఆ వ్యవహారాలని రాజకేశిరెడ్డి చూసుకున్నాడు, నేను నిర్మోహమాటంగా ఉంటాను, నాకు అట్లాంటిది లేదు అని చెప్పడం, ఇదంతా జరిగిపోయినటువంటి సంఘటన చూసాం. ఆ తర్వాత కాలంలో విజయసాయిరెడ్డి రాజీనామానా ఈ వ్యవహారం అంతా అంతకు ముందు నుంచి జరుగుతున్నటువంటి తంతే పతాక స్థాయికి చేరడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. అంటే ఆ తర్వాతనే కదా ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా. అయితే ఇప్పుడు ది వైర్ ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేసే ముందు రోజున సాయంత్రం తాడేపల్లిలోని ఒక విల్లాకి వెళ్లారు. అది గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఆదిశేషగిరిరావు, ఎవరైతే కృష్ణ గారి బంధువు అయినటువంటి ఆదిశేషగిరిరావుకి సంబంధించిన ఒక విల్లా, ఆ విల్లాలోకి వెళ్లి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ అయ్యారు ముందు రోజున సాయంత్రం. అక్కడ తొండెపు దశరథ జనార్దన్ అక్కడికి వచ్చారు. ముందు విజయసాయిరెడ్డి, తర్వాత తొండెపు దశరథ జనార్దన్ దాదాపుగా 55 నిమిషాల సేపు అక్కడ కూర్చున్నారు. ఆ తర్వాత ఎవరి దావన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజున ఈ ఆరోపణలు చేశారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి వాదన. జగన్ నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి తెలుగుదేశానికి అమ్ముడుపోయారు, చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయారు అని చేసిన ఆరోపణ వెనకాల ఉన్న అర్థం ఇదేనా? ఆయనకి ఈ సమాచారం ముందుగానే ఉందా? వైర్ సంచలనాత్మకమైనటువంటి కథనంతో విజయసాయిరెడ్డి తెలుగుదేశం నడిపిస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డి ఏం స్పందిస్తారు, తెలుగుదేశం ఎలా స్పందిస్తుందో చూద్దాం.